హలో అలాగా ఓకే Very good, very good. You look very smart in this dress. You know, it is more comfortable. Whoa, whoa, whoa. Whoa, whoa, whoa. Come, let us go for breakfast. Samba, samba. హాయ్ పూజ. హాయ్ సార్. హాయ్. హాయ్. ఏం లేదు పూజ, ఈ కుక్క ఒక్క సంతకం పడేస్తే చాలు ఒప్పందం జరిగిపోతుంది. అన్ని కాగితాలు సిద్ధం చేసి వర్క్ కింద పెట్టాను. ఎలాగైనా వీటిని తోకాడించేలాగా చేసుకుని ఆ సంతకాలు సంపాదించాలి. ఓకే ఓకే బాస్. బీ కేర్ఫుల్. మిస్టర్ గిల్ఫర్డ్, ఒరే ఎండి, ఈ కాంట్రాక్ట్ నీకొస్తే నీ లాభం కోట్లలో, ముష్టి ₹1,00,000 నా మొహాన కొడదామనుకున్నావా? నేనేం పిచ్చిదాన్ని కాదు. ఈ డీల్లో నా షేర్ కనీసం ₹1,00,00,000 ఇవ్వాలి. ఇస్తావు? ఇచ్చేటు చేసే ప్లాన్ తోనే వచ్చారా?
బషీర్, రూమ్ ఎంటీగా ఉంది? ఇద్దరు బాత్రూంలోకి దూరారు. సరే, శంగు, సహోదరా, నర్మద నా సాయాన్ని నిరాకరించి ఆపదల పాలైంది. భైరవి ద్వారా నర్మదని కాపాడినందుకు మీకు నా కృతజ్ఞతలు. తను మనతో సహకరించినా సహకరించకపోయినా నర్మదను కాపాడుకోవడం మన కర్తవ్యం. తండ్రి, మాంత్రికుని శిష్యుడు నర్మదని యక్షునికి బలి ఇచ్చి మన శక్తిని నిర్వీర్యం చేసి పూర్ణిమ ఆత్మని అపహరించాలి అనే పన్నాగంలో ఉన్నాడు. మాంత్రికుని అంతం చేయగల శక్తి ఉన్న నర్మద జాతకం ఇప్పుడు మాంత్రికుడి శిష్యుడి చేతిలో ఉంది. నర్మద మన సహాయాన్ని నిరాకరిస్తున్న ఈ సమయంలో వాడు నర్మదని తనకు అనుకూలంగా మార్చుకుంటాడేమోనని నాకు భయంగా ఉంది. భయపడకు, బుద్ధి కర్మానుసారుని. నర్మద కొన్ని రోజులు కష్టపడాల్సి ఉంది, అందుకే నీ సహాయాన్ని నిరాకరిస్తోంది. నర్మదకి తనకున్న అపూర్వ శక్తి గురించి త్వరలోనే తెలుస్తుంది. ఆ తర్వాత తన కర్తవ్యం ఏమిటో ఆమెకే తెలుస్తుంది. అప్పుడు తిరిగి దైవ సహాయాన్ని అర్థిస్తుంది. కాలనేత్రుడు అంతవరకు నర్మదని వదిలిపెడతాడా? కాలనేత్రుడు పూర్ణిమ ఆత్మని వెతికే ప్రయత్నం ప్రారంభించాడు. వాడు నర్మద జోలికి రాకుండా ఉండాలంటే ఒకే ఒక మార్గం ఉంది. పూర్ణిమ ఆత్మ ఉన్న ప్రతిమని కాలనేత్రుడికి అందేటట్లు చేయడమే. పూర్ణిమ ఆత్మని ఆ మాంత్రికుడి వశం చేస్తే ఇన్నాళ్ళు మనం పడ్డ శ్రమంతా వృధా కాదా? ప్రతిమనే ఇస్తున్నాం, ప్రతిమలో బంధించబడిన ఆత్మని విడుదల చేస్తున్నాం, అంతేగా తండ్రి? అవును, రండి. శంకరా, సుధా, ఇక్కడ పడుకున్నావేంటి? ఏం లేదు, రండి టిఫిన్ పెడతాను. ఆగు, ఇప్పుడు అదే వద్దు. అరే, ఇంత జ్వరంగా ఉంటే నాతో చెప్పలేదేం సుధా? మామూలు జ్వరమేనండి, మాత్ర వేసుకున్నాను, అది తగ్గిపోతుంది. మీకు ఆఫీస్ వద్దు. టైం అవుతుంది. నువ్వు అలా కూర్చో, కూర్చో చెప్తాను, కూర్చో. హలో ఉమా, నేను ఇవాళ ఆఫీస్కి రావడం లేదు, నువ్వే ఎలాగో మేనేజ్ చేయి. సుధా, పాలేమైనా తాగుతావా? వద్దు, మామూలు జ్వరమేనని చెప్పాగా, తగ్గిపోతుందిలేండి. ఆఫీస్కి వెళ్ళండి.
ఎప్పుడూ ఉండే ఆఫీసే కదా, ఒక్కరోజు వెళ్ళకపోతే ఏం పర్వాలేదు. మిమ్మల్ని అర్థం చేసుకోవడం నా వల్ల కాదండి. పెళ్లి రోజు ఆఫీస్కు వెళ్ళొద్దంటే వినలేదు. ఇప్పుడు నేను వెళ్ళమన్నా వెళ్ళడం లేదు. అర్థం చేసుకోకపోయినా పర్వాలేదు, అపార్థం చేసుకోకుండా ఉంటే అదే చాలు. If you enjoyed this video, kindly like, share, comment, and for further our interesting videos, subscribe our channel below. If you enjoyed this video, kindly like, share, comment, and for further our interesting videos, subscribe our channel below.